హిమాలయాల ఒడిలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లాలో ఉన్న ఒక అద్భుతమైన ప్రాచీన క్షేత్రం లాఖామండల్ శివాలయం. వేల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతం ప్రాచీన శివాలయాలు, శివలింగాలు, శిల్పాలు, పురాతన నిర్మాణ అవశేషాలతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇక్కడ ప్రధానంగా కొలువై ఉన్నది పరమశివుడు. ఈ ఆలయం నగారా శైలికి చెందిన ప్రాచీన నిర్మాణ లక్షణాలను కలిగి ఉంది. ఈ ఆలయ పరిసరాల్లో లభించిన శాసనాలు, శిల్పాలు ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తాయి. స్థానిక విశ్వాసాల ప్రకారం లాఖామండల్ ప్రాంతానికి మహాభారతంలోని లక్క గృహం కథతో సంబంధం ఉంది. కౌరవులు పాండవులను అంతమొందించేందుకు లక్కతో నిర్మించిన భవనంలోకి పంపించారని, ఆ ప్రదేశమే ఈ ప్రాంతానికి సంబంధించిందని స్థానికంగా చెప్తారు. అంతేకాదు, ఒక చనిపోయిన వ్యక్తిని ఈ ఆలయానికి తీసుకువచ్చి ఇక్కడున్న ఒక బండపై పడుకోబెట్టి మంత్రోచ్చారణ చేస్తే ఆ వ్యక్తికి కొన్ని నిమిషాల పాటు ప్రాణం తిరిగి వస్తుందని ఇక్కడ స్థానికులు బలంగా నమ్ముతారు. ఇటువంటి వింతలు, విశేషాలతోనూ మహాభారతంలోని కథలతోనూ సంబంధం ఉన్న ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. యమునోత్రిలో యమునా నది పుష్కర స్నానం ముగించుకుని అంతకు ముందు రోజు నైట్ ఉన్న హోటల్ దగ్గరికి వచ్చి ఆ నైట్ అక్కడ రెస్ట్ తీసుకుని ఆ మన్నాడు అంటే మూడో రోజు రిషికేశ్కి బయలుదేరామండి. అయ్యో, ఇది మొత్తం మా బృందం అండి, మొత్తం 93 మంది. ఈ 93 మంది రిషికేశ్కి బయలుదేరామండి. ఇక్కడ నుంచి మళ్ళీ మథుర అనమాట అండి. ఇక్కడ నుంచి రిషికేశ్ వెళ్ళి, అంటే అక్కడ నుంచి హరిద్వార్ వెళ్ళి, హరిద్వార్ నుంచి ట్రైన్లో మథుర వెళ్తామండి. మథురలో కూడా పుష్కర స్నానం చేసేసి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఎవరింటికాళ్ళు డిస్పర్స్ అవుదామని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నామండి. ఇది మొత్తం మా బృందం అనమాట అండి. ఇక ఇక్కడ నుంచి బయలుదేరి మధ్యదారిలో ఉన్నటువంటి లాఖామండల్ శివాలయం దర్శనం చేసుకుని ఇంకా అక్కడ నుంచి రిషికేశ్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. ఈ లాఖామండల్ శివాలయం అనేది ఒక 8 కిలోమీటర్లు ఈ రూట్ ఏదైతే ఉందో, అంటే యమునోత్రి నుంచి ముస్సోరి మీదుగా హరిద్వార్ కానీ, రిషికేశ్ కానీ, డెహ్రాడూన్ ఇట్లా వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లో కొద్దిగా ఒక 8 కిలోమీటర్లు లోపలికి ఉంటుందండి. ఆ రూట్లో డైవర్షన్ తీసుకుని ఒక 8 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే చాలా ప్రాచీనమైన అత్యద్భుతమైన లాఖామండల్ శివాలయం వస్తుందండి. ఎవరైనా ఈ రూట్లో ప్రయాణిస్తుంటే మాత్రం ఆ శివాలయాన్ని మిస్ కాకండి. చాలా ప్రాచీనమైన శివాలయం, చాలా మహిమాన్వితమైన శివాలయం అండి అది. ఇది లాఖామండల్ శివాలయంకి వెళ్ళి దారి అండి ఇది. అది యమునోత్రికి వెళ్ళి దారి ఇది. అది యమునోత్రికి వెళ్ళి దారి ఇటు వికాస్ నగర్ వెళ్ళిపోద్దండి. అక్కడ నుంచి ఇక్కడ యమునోత్రి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది, ముస్సోరి 71 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ రైట్ తీసుకుని ఇట్లా వెళ్ళిపోతాయండి. ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళిపోతే లాఖామండల్ శివాలయం వస్తుందండి. మీకు అది కూడా చూపెడతా.
కేదార్నాథ్ కంటే ప్రాచీనమైన ఈ శివాలయం కథ స్థానికుల కథనం ప్రకారం పాండవులు నివసించిన లక్క గృహ దహనంతో మొదలవుతుంది. ఆ తర్వాత కాలంలో అంటే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పాప ప్రక్షాళన కోసం పాండవులు శివుని ఆరాధించే క్రమంలో యమునా నది తట అంటే యమునా నది ఒడ్డున శివారాధన కోసం ఒక నగరాన్ని నిర్మించారని, ఆ నగరంలో 1,00,000 శివలింగాల్ని స్థాపన చేసి శివుణ్ణి ఆరాధించారని మనకు శివపురాణం సాక్ష్యం ఇస్తుంది. ఆ శివనగరమే ఈ లాకా మండల్. లాకా అంటే అనేక అని, మండల్ అంటే సముదాయం లేదా దేవాలయాలనే అర్థాలు ఉన్నాయి. దాని మూలంగానే ఈ ఊరికి లాకా మండల్ అని పేరు వచ్చింది. ఇక్కడ ఎంత శివారాధన చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోయేసరికి ఆ శివుడిని వెతుక్కుంటూ వెళ్ళిన పాండవులకి గుప్తకాశీ వద్ద అంతర్ధానమైన శివుడు ఒక నంది రూపంలో ఉండి నందికి సంబంధించిన అనేక భాగాల్లో పాండవులకి దర్శనం ఇవ్వటం మూలంగా ఏర్పడినవే పంచకేదార్లు. నంది మోపురం కనబడిన ప్రదేశమే కేదార్నాథ్. కనుకనే ఈ శివాలయం కేదార్నాథ్ కంటే ప్రాచీనమైనదిగా చెప్తారు. ఇది గర్భగుడిలోని దృశ్యం అండి. ఇది ఈ శివాలయంలో ఈ గర్భగుడిలో చాలా శిల్ప సంపద ఉందండి. చాలా కన్నుల పండగగా ఉంది. చాలా బాగా చెక్కారండి శిల్ప సంపద అయితేని. ఇది ఈ శివాలయం దాదాపు 3వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దంలో ఇప్పుడున్న ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అది 3 నుంచి 5వ శతాబ్దంలో కట్టినదిగా భావిస్తారండి. ఇక్కడ ఒక రాయి మీద మనం పార్వతీదేవి పాదముద్రలను కూడా చూడొచ్చండి. అంటే పార్వతీదేవిగా చెప్పబడతాయండి పాదముద్రలు ఆ రాయి మీద. ఒకసారి చూడండి. ఇక లోపల పూజలు అందుకుంటున్న మహిమాన్వితమైన శివలింగం అండి ఇది. దర్శనం చేసుకోండి అందరూ. లోపల చాలా శిల్ప సంపద ఉందండి. అంటే మనం డైరెక్ట్గా చూస్తేనే కానీ మనకి ఆ ఫీలింగ్ కలగదండి. లోపల చాలా మంచి శిల్ప సంపద ఉంది. ఎవరైనా సరే ఈ రూట్లో వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడికి రండి. ఇక ఈ గుడి పక్కన ఉన్నది ధర్మరాజు అంటే యుధిష్ఠిర ప్రతిష్ఠిత లింగం అండి. ధర్మరాజు ప్రతిష్ఠించిందిగా చెప్తారు. ఇక పాండవులు ఆ సర్కిల్ కనపడుతుంది కదండి, ఆ సర్కిల్ నుంచే లక్క ఇంట్లు తగలబడినప్పుడు ఆ సర్కిల్ నుంచే తప్పించుకున్నారని చెప్తారు. అక్కడ ఆ సర్కిల్ని చూపిస్తారండి. ఆ పక్కన బండ ఉంది కదండి, అక్కడే ఎవరైనా చనిపోయిన వాడిని అక్కడ పడుకోబెట్టండి, యమునా నది వాటర్ మంత్రోచ్చారణ చేసి జల్లితే కాసేపు బతుకుతాడని చెప్తారు. ఇదేనండి మన ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం. ధర్మరాజు ఈ శివలింగాన్ని పశ్చిమ దిశగా స్థాపించాడండి. పశ్చిమ దిశగా స్థాపించడం మూలంగానే ఈ శివలింగానికి మహిమాన్వితమైన మహిమలు ఉన్నాయని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ 4 యుగాలకి సంబంధించిన శివలింగాలు కూడా మనం చూడొచ్చండి. త్రేతాయుగం నాటిది, ద్వాపర యుగంలో ఉన్నది, తర్వాత కలియుగానికి సంబంధించింది, తర్వాత సత్యయుగానికి సంబంధించింది. ఈ కలియుగానికి సంబంధించింది అయితే 1972లో ఒక పాత ఇల్లు పడగొట్టి కట్టేటప్పుడు కింద నేనున్నాను అని చెప్పేసి శివుడు కల్లోకి వచ్చి చెప్పినట్టుగా చెప్తారండి. అక్కడ తవ్వి చూస్తే ఆ శివలింగం కనిపించిందని అష్టకోణ శివలింగం అండి అది. దాని మూలంగానే అష్టదరిద్రాలు మనం పోకూడదని చెప్పేసి చెప్తారు. ఇక 2007లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ త్రవ్వకాలు జరిపితే చాలా శివలింగాలు దాదాపు 300 దాకా శివలింగాలు శిల్ప సంపద బయటపడిందని చెప్తారండి. అందుకనే అప్పటి నుంచి ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండర్లోకి వెళ్ళిపోయిందండి. ఇది ఇక్కడ కూర్చుంటే శుభ్రం రోజు ముద్ద తింటే బాగా అరుగుతుంది. त्रेता युग, रेड कलर का त्रेता युग जिसमें भगवान राम का अवतार हुआ था, ग्रीन कलर द्वापर युग जिसमें भगवान श्री कृष्ण का अवतार हुआ था। ये गाय माता के फुटप्रिंट्स है जिसने इस मंदिर की खोज की। काऊ ये बाद में हमारे बुजुर्गों ने बनाया, ये पुराना मंदिर है।
ये गेट कीपर द्वारपाल मतलब वीरभद्र देव दानव, ये दानव है, उसकी खोपड़ी पे राक्षस का चिन्ह है, ये हीरे मोती वाला मुकुट देवता है मतलब। और ये बीच में जो शिवलिंग है वह धर्मराज युधिष्ठिर, जिसकी दिशा है पश्चिम दिशा। जो पहले कोई व्यक्ति जो मरता था तो उसकी डेड बॉडी यहाँ रखते थे शिवलिंग और द्वारपाल के बीच में। पुजारी जो होता था वो घर से यमुना गंगा जल लाता था, मंत्रों द्वारा आचार्य यहाँ पे कुछ पल के लिए जीवित होता था, पूछते थे क्यों मरा कैसे मरा, यहाँ से वो सीधा वैकुंठ धाम हो जाता था। और इस मंदिर का नक्शा सेम केदारनाथ की तरह दिखता है पीछे। ऊपर जाना चाहते दर्शन करने तो जा सकते करके आ जाओ फिर इधर। ये सब अवशेष 2007 में खुदाई में निकला, आर्कियोलॉजी पर पूरा 2007 हाँ ये पूरा एरिया। ऐसे मंदिर के कलर से हो जैसे मंदिर के टॉप में है, मंदिर के टॉप में तो ऐसे मंदिर अभी 365 मंदिर इस एरिया में शिवलिंग ही शिवलिंग दबे हैं। यहाँ से जो शिवलिंग मूर्तियाँ निकली वो इसके अंदर और कुछ इसके अंदर रखी है मतलब। ये अंदर में वैसे वीडियो अलाउड नहीं है। ये वाइट कलर का शिवलिंग है सतयुग का, रेड कलर त्रेता, ग्रीन द्वापर, वाइट सतयुग। नीचे देखो थोड़ा सा, वाइट कलर का शिवलिंग सतयुग का। ऐसे छोटे मोटे मंदिर 365 मंदिर दबे हैं। अंदर दर्शन कर लो अगर जाना चाहते, देख जिन्होंने देखा नहीं देख लिया था आ जाओ। बबलू भाई जी, ओ बबलू भाई जी आओ तो के झूरू। 10 दिन पहले मूर्ति निकली, अभी 10 दिन पहले तो मशीन ज़्यादा डाउन लगी तो मूर्ति यहाँ पे खंडित होगी। यहाँ पे इस एरिया में भी शिवलिंग ही शिवलिंग है पूरा। 1972లో ఇప్పుడు చూడబోయే శివలింగం దొరికిందని చెప్తున్నారండి. ఇది అష్టకోణ శివలింగం. ఇది కలియుగాన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్తారు. ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే అండి, ఇక్కడ నీళ్లు పోస్తే ఈ శివలింగం మీద అద్దంలా మారిపోద్దండి. మన ప్రతిబింబం చూడొచ్చు. ఆ ఎదురుగుండా ఉన్న హిమాలయాలు కూడా ఈ ప్రతిబింబం ఈ శివలింగంలో చూడొచ్చండి. అంత క్లీన్గా ఉంటుందండి శివలింగం, చూడండి. इस शिवलिंग की एक और विशेषता, ये जैसा यहाँ पे खुदाई में निकला हुआ स्वयंभू है मतलब। अगर आप यहाँ से जल चढ़ाओगे तो सामने से मध्य हिमालय के भी दर्शन होते हैं। इधर सामने अभी बादल लगे हुए, सामने मध्य हिमालय भी है। तो आप यहाँ पे भी जल चढ़ा रहे हो तो सामने मध्य हिमालय में भी जल चढ़ा रहे हो। तो ऐसा कॉम्बिनेशन भी आपको जल चढ़ाते समय कहीं नहीं मिलेगा। ये भी स्वयंभू है, सेम खुदाई में निकला। इधर से जल चढ़ाओ आप। ओम नमः शिवाय का आ जाओ इधर से। ये पहले पूरा यहाँ पे दबाव था। ये शिवलिंग 1972 में खुदाई में निकला हुआ। हाँ, ये पहले दबाव था। तो यहाँ पे कोई घर बना रहा था तो उसके सपने में धन के रूप में आया, लालच में। रात को जब उसने खोदा तो देखा शिवलिंग है, फिर पूरे गाँव वाले आए तब जाके शिवलिंग निकला। ये शिवलिंग है अष्टदल शिवलिंग, मतलब इसकी 8 भुजाएं, अष्ट मतलब अष्टदली कर वैष्टिकलिंगम सर्व पाप विनाशकलिंगम। जो शिवलिंग 8 कोणों के बीच में होता है उससे स्वयं, और इसमें जितना जल चढ़ाते हो उतना इसमें प्रतिरूप दिखता है। अष्टदलों पर वैष्टिकलिंगम सर्व पाप विनाशकलिंगम। जो शिवलिंग अष्टदलों पर विराजमान होता है उसमें 1 लोटा जल डालने से आपके पाप भी खंडित हो गए। यहाँ पे खुद 2011 में आदि शंकराचार्य जी भी आए थे बद्रीनाथ के स्पेशल। ये जैसा है स्वयंभू शिवलिंग है, ये भी जैसा है वैसी खुदाई में निकला हुआ है हमारा। ఇదండి అత్యంత ప్రాచీనమైన లక్మండల్ శివాలయం కథ. ఇక్కడ 2000 ఏళ్ళలో దొరికిన విగ్రహాలని ఒక మ్యూజియం చేసి పెట్టారండి. అంటే మ్యూజియంలో నాట్ అలౌడ్ అండి వీడియోగ్రఫీ, అందుకనే ఆ మ్యూజియం లోపల నేను వీడియో తీయలేదు. ఎవరైనా సరే ఇటుపక్క వస్తే మాత్రం ఈ శివాలయాన్ని చూడటం మిస్ కాకండి.
ఇక ఇక్కడ నుంచి బయలుదేరి ముస్సోరి మీదుగా రిషికేష్ అండి, రిషికేష్ చేరుకోవాలి. అప్పటికే మధ్యాహ్నం అయిపోయిందండి. సాయంత్రం 6 అంటే ఘాటీ మూలనే సాయంత్రం 6-7 అయిపోవచ్చు మేము రిషికేష్ వెళ్ళేసరికి. ఆ ప్రయాణం కూడా మీకు చూపిస్తాను. మధ్యలో ముస్సోరి తగులుద్దండి. ముస్సోరి ఎట్లా ఉంటుంది, ఆ ముస్సోరిలో కూడా ఏమేమి ఉంటాయి అన్నది నేను చూపిస్తాను ఈ వీడియోలో. ముస్సోరిలో చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయండి, ముఖ్యంగా 2. ఒకటి కెంప్టీ ఫాల్స్, రెండవది లిబర్టీ బజారు మాల్ రోడ్ అండి. ఈ 2 అయితే కంపల్సరీ అండి ముస్సోరిలో. అంటే మనం వెళ్ళే దారిలో ఈ 2 ఉంటాయండి. ఇగోండి ఈ రూట్ కనపడుతుంది కదా, ఈ పైకి వెళ్ళిపోతేనేమో అండి ముస్సోరి మీదుగా రిషికేష్ వెళ్ళొచ్చు అండి, డెహ్రాడూన్ రిషికేష్ వెళ్ళొచ్చు. ఆ కింద నుంచి వెళ్ళిపోతే అండి వికాసనగర్ మీదుగా డెహ్రాడూన్ వెళ్ళిపోద్దండి, ముస్సోరి వెళ్ళదండి. అంటే చాలా రూట్ బాగుంటుంది కాబట్టి చాలా అంటే పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ ఆ వికాసనగర్ నుంచి వెళ్ళిపోతాయండి, ఈ ముస్సోరి నుంచి రావు. ఎందుకంటే ముస్సోరి రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. ఈ చిన్నగా ఉండటం మూలంగా ట్రాఫిక్ సమస్యలు చాలా ఉంటాయండి. 2 వీలర్ కాబట్టి మేము ఇట్లా వెళ్ళిపోతున్నాం. మా బళ్ళన్నీ వికాసనగర్ నుంచి డెహ్రాడూన్ వెళ్ళిపోతాయండి. మధ్యలో అయితే ఒక వాటర్ ఫాల్ ఉందండి, మంచి వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్ అండి. కాకపోతే కింద వాళ్ళు అంటే ఇక్కడ ఒక చిన్న కొట్టు పెట్టుకున్నారు, వాళ్ళు చిన్న స్విమ్మింగ్ పూల్ తయారు చేసి పెట్టుకున్నారండి. మామూలుగా లేదండి స్విమ్మింగ్ పూల్ అయితే, స్నానం చేద్దాం అనిపించింది, అంత బాగుందండి ఆ స్విమ్మింగ్ పూల్ చూడండి. ఇది ముస్సోరికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కెంప్టీ ఫాల్స్ దగ్గర వ్యూ అండి ఇది. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుందండి. కెంప్టీ ఫాల్స్ అన్నది ముస్సోరికి చాలా పెద్ద అట్రాక్షన్ అనమాట. కెంప్టీ ఫాల్స్ అనేది ఒక పూట పడద్దండి అక్కడ చేయాలంటే. ఆ కెంప్టీ ఫాల్స్కి వెళ్ళి దారండి అది. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయండి, ఓన్లీ ఆ కెంప్టీ ఫాల్స్ మీదే ఈ షాప్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి అనమాట అండి. ఇక్కడ వేరే అట్రాక్షన్ ఏమీ లేదండి. కెంప్టీ ఫాల్స్ అంటే ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంటుంది, అక్కడ వాటర్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయండి. దాని మూలంగానే ఈ ప్రదేశం అంతా ఆ కెంప్టీ ఫాల్స్ మీదే వ్యాపారం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఇదేనండి ముస్సోరిలో ఉన్నటువంటి మాల్ రోడ్డు లిబర్టీ బజార్ దగ్గర. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి. చాలామంది సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి ఈ మాల్ రోడ్లో తిరుగుతా ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. సాయంత్రం అయితే ఈ ప్రదేశం మొత్తం కిక్కిరిసిపోద్దండి, అసలు పార్కింగ్కి అసలు చోటు ఉండదండి. చాలా దారుణంగా ఉంటుందండి సాయంత్రం అయితే, ఎందుకంటే చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. చాలామంది జనం వస్తారు ఇక్కడికి. ఇది ముస్సోరిలోని 2వ ఫేమస్ అట్రాక్షన్ అయినటువంటి మాల్ రోడ్డు లిబర్టీ బజార్ అండి. ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి. ఎవరైనా ముస్సోరి ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే మనసు దోచే ముస్సోరి అని చెప్పేసి మన ఛానల్లో ఒక వీడియో ఉంటుందండి, అది చూడండి. మొత్తం ఫుల్ వీడియో అండి ముస్సోరి గురించి, కెంప్టీ వాటర్ ఫాల్స్ ఇవన్నీ మొత్తం.
ఇక మా ప్రయాణం అయితే ఇక్కడితో ముగిసిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.